వ్యాసపూడి అఖిల నాందేశ్య వ్యాసపూడి మంగళగిరి నాందేశ్య तुलसी नांदेरी विद्यालय आयुर्वेद मनोवंश द्रोद्भवस्कः सत्यनारायण मूर्ति नामदेवस्कः श्रीलक्ष्मी नामदेवस्कः कृष्णमूर्ति नामदेश्य कुसुम साई श्री नामदेश्य कृष्ण श्री नामदेश्य आयुर्वेद मनोवंश सर्वकार्य इటు వచ్చేసాం తీర్థం తీసుకుని ఇవ్వాలండి తీర్థం తీసుకుని దర్శనం చేసుకుని పక్కన నుంచి ఉంటాయి. ఓం నమ శివాయ. నా పేరు పామర్తి సీతారామయ్య. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బలివేకి కార్యనిర్వహణాధికారి విధులు నిర్వహిస్తున్నాను. మనకి 23 నుంచి 25 వరకు జరిగే మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేయడమైనది. మనకి రేపు 26వ తారీఖున మహాశివరాత్రి కనుక భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పి, గతంలో కన్నా అధిక సంఖ్యలో వస్తారని చెప్పి మేము భావిస్తూ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మనకి ఎలాంటి భక్తులకి ప్రసాదాలు కానీ ఈ స్థానాలకు కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా 25,000 లడ్డూలు భక్తులకి లడ్డూ ప్రసాదం తయారు చేసి ఉంచాము. స్వామివారి ఇక్కడ శ్రీరామచంద్రుల వారి ప్రతిష్ఠ. ఇక్కడ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేశాడు కనుక ఇక్కడ రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు ఉండరండి, ఎందుకంటే ఓన్లీ స్వామివారిని ప్రతిష్ఠించారు. శ్రీరాముల వారు కూడా రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో స్వామివారు ఇటు వెళ్తూ 108 శివలింగాలను ప్రతిష్ఠ చేశారు. రాముల వారు ప్రతిష్ఠ చేసిన ప్రతి లింగాకారానికి రామలింగేశ్వరుడు అని పేరు వస్తుంది కనుక ఇక్కడ రామలింగేశ్వరుడిగా రూపాంతరం చెందాడు స్వామివారు లక్ష్మణ స్వామితో తమ్ముడా, మరి మనం అంటే దైవాల సముద్రం మనం వస్తాము, చేసుకుంటాము, వెళ్తాము, మరి ఇలాంటి సామాన్య భక్తుడికి కూడా వచ్చి స్వామివారిని సేవించాలంటే ఇక్కడ నది అనేది ఒకటి ఉండాలి కదా, దానికి మనం ఏదో ఏర్పాటు చేయాలని చెప్పి తమ్ముడిని అడగగా, తమ్ముడు అలాగే అన్నయ్య అని చెప్పి తన బాణాన్ని సంధించి ఇక్కడ ఏరు ప్రవహించేలాగా చేశాడు. అదే తమ్మిలేరు. అది తమ్మిలేరు కాదు, దీని పేరు తమ్ముడు ఏరు. కాలక్రమం తమ్ముడేరల్లా తమ్మిలేరు కింద రూపాంతరం జరిగింది. మనం 26వ తారీఖున స్వామివారి కళ్యాణం 10 గంటలకు బిగినయ్యి రాత్రి 12 అవుతుంది. 1 గంటకి స్వామివారి గ్రామోత్సవానికి వెళ్ళిపోతారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జల్లుస్థానాలు, దుస్తులు మార్చుకుంటాకి ఇది మనకి గతంలో కన్నా ఇప్పుడు అక్కడ వంతెన పడింది. మనకి ఏలూరు నుంచి, చింతలపూడి నుంచి, 5 జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. స్వామివారి మీద నమ్మకం ఉంది. భక్తులు అట్నుంచి వచ్చి ఎక్కువగా దర్శించుకుంటారనే ఉద్దేశంతో అక్కడ జల్లుస్థానాలు 2 పక్కల కూడా పంచాయతీ వారే కానీ, పోలీసు వారే కానీ, రెవెన్యూ వారి కోఆర్డినేషన్తో 2 పక్కల జల్లుస్థానాలు. మనం ఇటు నుంచి మనం వెళ్ళేటట్టయితే కుడివైపున ఈసారి జల్లు స్థానాలతో పాటు పిండ ప్రదానాలు ప్రత్యేకంగా సపరేట్గా ఏర్పాటు చేయడం అయింది. ఈ పిండ ప్రదానాలు ఎందుకు ఏర్పాటు చేసామంటే అక్కడే భక్తులు స్నానం చేసే కాడ ఈ పిండ ప్రదానాలు ఇంతవరకు కలిపేసేవాళ్ళు, కంజెస్టెడ్గా ఉండేది కనుక. ఇప్పుడు అలా లేదు, ఘాట్లు వచ్చినాయి మనకి కనుక అటు పక్కన కంప్లీట్ పిండ ప్రదానాలు చేసుకుని అక్కడే పిండాలు జలంలో నిమజ్జనం చేస్తారు. ఇటు పక్కన ఓన్లీ స్థానాలు. మేము భక్తులు కూడా కోరేది ఏంటంటే గతంలో జరిగిన కుంభమేళలో కానీ, తిరుపతిలో కానీ జరిగిన సంఘటనలు మేము దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు వారి ఆదేశాలు, కలెక్టర్ గారు కానీ, మన ఎస్పీ గారు కానీ, ఐజీ గారు కానీ, మా సబ్ కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, మా డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కానీ, మాకు వీసీల ద్వారా కానీ ప్రత్యక్షంగా ఇక్కడ మీటింగ్లు పెట్టిన దానివల్ల మాకు తెలియజేసింది ఏంటంటే భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయండి మీరు. భక్తుడు మనకి ఎక్కడి నుంచి ఎలాంటి ఇన్కన్వీనియంట్ ఫీల్ అవ్వకుండా వెళ్తేనే మనం మంచి దర్శనం ఇచ్చిన అవుతాము అని ఉద్దేశంతోనే ఎన్నడూ లేని విధంగా 500 మంది గవర్నమెంట్ సిబ్బంది ఈ రోజు నుంచి ఇక్కడ వర్క్ చేయబోతున్నాం. ఇప్పుడు తల్లులు పాలు ఇవ్వాలంటే పిల్లలకి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇలాంటి చోట్లకు వచ్చేవాళ్ళు.
అలాగే మేము బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసాం. తల్లులు కూడా మేము కోరేది ఏంటంటే ఆ బేబీ ఫీడింగ్ రూమ్ను ఉపయోగించుకుని మీరు ఎలాంటి అసౌకర్యాన్ని గురించి గురి అవ్వకుండా పిల్లలకి చక్కగా పాలిచ్చుకుని మంచి దర్శనం చేసుకుని మీ పిల్లలను కూడా జనాల్లోకి క్లౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆపి మేము దర్శనం చేయిస్తున్నాం కనుక మీరు దర్శనం చేసుకోవడానికి మాతో సహకరించండి. ఏదైనా కానీ ఏ సంఘటన జరిగినా మానవ తప్పిదమే, మానవ తప్పిదం వల్లే జరుగుతాయి కనుక ఆ మానవ తప్పిదాన్ని మన నుంచి మనం దూరంగా పెడితే మీ పిల్లల్ని స్థానాలకు తీసుకొచ్చినప్పుడు మీరే దగ్గరుండి స్నానాలు చేయించి మీరే దగ్గరుండి పిల్లల్ని తీసుకుని వెళ్ళి దర్శనం చేయించవలసింది కోరుతున్నాం. పిల్లల్ని శివరాత్రి ఉత్సవాలు సందర్శించుకుని మేము 28వ తారీఖు వరకు 3 లక్షల మంది జనాలు వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే 27వ తారీఖున అమావాస్య వచ్చింది. అమావాస్య రోజున అపరాహ్న కాలం అంటారు, 12:30 లోపల పితృకర్మలు చేస్తారు. ఆ పితృకర్మలు చేయడానికి మనకి 27వ తారీఖే అనువుగా ఉంది. 28వ తారీఖు నుంచి 8 గంటలకే మనకి అమావాస్య గడియలు ముగుస్తుంది. అలాంటి గడియల్లో మనం పితృకర్మలు చేసిన ఆ ఫలం పితృదేవతలకు చెందదు కనుక 27వ తారీఖునే మన పిండ ప్రదానాలు చేసుకోవడానికి మేము భారీ ఎత్తున ఎన్నడూ లేని విధంగా పురోహితులు కానీ మన జంగం దేవర్లు కానీ గంగిరెద్ది వాళ్ళని కానీ ఇప్పటి వరకు మేము 300 పాసులు మా ఉన్నతాధికారులు కానీ కలెక్టర్ గారు కానీ చెప్పిన ఆదేశాల ప్రకారం ఈ రోజున మేము వాళ్ళకి డ్యూటీ పాసులు ఇచ్చాం. వాళ్ళకి కూడా గతంలో వాళ్ళు చాలా ఇన్కన్వీనియంట్ కలుగు చేశారు భక్తులకి, స్నానాలు చేసే దగ్గరకు వచ్చేసి వాళ్ళు అక్కడ చేయడం ఇవన్నీ. కానీ అది నివారించడానికి మనం వాళ్ళకి కుడి పక్కన ఘాట్లు అన్ని ఏర్పాట్లు చేసాం కనుక మాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పిండ ప్రదానాలు చేసే వాళ్ళకి మంచి రేవు ఏర్పాటు చేసాం కనుక ఈసారి ఆ పిండ ప్రదానాలు మీరు చక్కగా చేసుకుని మీ పితృదేవతల అనుగ్రహంతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా పొంది వెళ్ళవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏలూరు జిల్లా ముస్నూరు మండలం బలివే గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో పనిచేస్తున్న అక్షయ స్వామి అరుణభాస్కరరావు అని నేను చెప్తున్నది. శ్రీ స్వామివారి క్రీస్తకం 12వ శతాబ్దంలో జీర్ణోద్ధరణ జరిగిందని చెప్తారు. ఈ రావణ సంహరణ అనంతరం శ్రీరామచంద్రమూర్తి కొన్ని విశేషమైనటువంటి స్థలాలు ఎన్నుకొని విశేషించి స్వామివారిని ప్రతిష్ఠించారని చెప్తారు. ఈ స్వామివారు పశ్చిమాముఖంగా ఉండి సోమసూత్రం కలిగినటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి స్వామివారు అనగా ఈ పశ్చిముఖంగా ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి కానీ చాలా అరుదుగా ఉంటాయండి. అందున సోమసూత్రం కలిగినటువంటి లింగాకారము భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి. స్వామివారు అభిషేక ప్రియుడు. ఈ క్షేత్రంలో నీటి కొరత వలన రాములు వారి ఆజ్ఞ ప్రకారము సౌమిత్రుడు బాణం సంధించగా, సౌమిత్రుడు అనగా తమ్ముడు, లక్ష్మణస్వామి బాణం సంధిస్తే ఏర్పడిన ఏరు తమ్ముడు ఏరు కాలాంతరంగా తమ్ములేరైందని పెద్దల ప్రతీతి. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో జీర్ణోద్ధరణ చేశారని చెప్తారండి. ఈ దేవాలయం చాలా విశిష్టమైన దేవాలయం, చాలా విశిష్టమైనటువంటి వాస్తుతో కూడినటువంటి దేవాలయం. అమ్మవారి విగ్రహం ప్రతిష్ట లేదు, నందీశ్వర ప్రతిష్ట లేనటువంటి శివాలయము ఇదొక్కటే అని తెలిసిన నా పరిజ్ఞానం మేరకు ఇదే కనబడుతున్నదండి. ఓం నమ శివాయ.